హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, సో మీకోసం ఈ వీడియోలో లోయర్ పేపర్ ఎలా ఉంటుంది, అసలు ఈ ఎగ్జామ్ కి మార్క్స్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాం, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, దాని టైటిల్స్ ఏంటి, వాటిని ఏమని పిలుస్తారు, అన్ని కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. అప్డేట్ కోసం నా ఛానల్ మీకు అన్ని వీడియోస్ నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. లోయర్, హయ్యర్. డ్రాయింగ్ లో లోయర్, హయ్యర్ అనే ఎగ్జామ్స్ రెండు ఉంటాయి. లోయర్ కి 7th క్లాస్ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్. సో 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు లోయర్ కి వెళ్ళొచ్చు. అదే హయ్యర్ కి వెళ్ళాలంటే లోయర్ పాస్ అయితే వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, 18 years కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. లోయర్ పాస్ అయిన వాళ్ళు హయ్యర్ కూడా వెళ్ళవచ్చు, అయితే 18 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే హయ్యర్ కి వెళతారు. సో లోయర్ పాస్ అయిన వాళ్ళు సమ్మర్ కి వెళ్ళవచ్చు, అంటే సమ్మర్ లో 42 days ట్రైనింగ్ కి వెళ్ళవచ్చు. వెళ్ళి అక్కడ 42 days ట్రైనింగ్ తీసుకోవచ్చు. జనరల్ గా లోయర్ గాని హయ్యర్ గాని ఏదైనా సరే 50 మార్కులకే ఉంటుంది. 20 మార్కులు వస్తే పాస్ అవ్వచ్చు. సో ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తే మంచిది కదా, అంటే అప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, లేదంటే కోచింగ్ తీసుకోవాలి. సో తర్వాత ఇందులో ఏంటంటే ఒక పేపరు పోయినా కూడా అన్ని పోయినట్టే, అంటే ఎగ్జామే పోయినట్టు. మరలా నెక్స్ట్ ఇయర్ మీరు రాసుకోవాలి. అర్థం కాలేదా మీకు? ఇప్పుడు జనరల్ గా మనం ఇంటర్ గాని, డిగ్రీ గాని, 10th గాని ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళా రాసుకుంటాం. కానీ ఇక్కడ ఒక సబ్జెక్ట్ పోతే దానికి ఎగ్జామ్ పెట్టరు. సో టోటల్ గా లోయర్ పోయినట్టు, లేదంటే హయ్యర్ పోయినట్టు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ సేమ్ ఎగ్జామ్ రాసుకోవాలి. లోయర్ లో 8 పేపర్లు ఉంటాయి. మనకి 2.5 గంటలు టైం ఇస్తారు. సో 50 మార్కులకే ఉంటుంది. 20 మార్కులు వస్తే పాస్ అయిపోతాం. ఓకే, కానీ డ్రాయింగ్ సబ్జెక్టు ఏముంటుంది అసలు? ఇది ఎగ్జామే, డ్రాయింగ్ ఎగ్జాము. మరి ఏముంటాయి? 8 పేపర్లు ఉంటాయన్నారు. 8 పేపర్లు ఏముంటాయి? జనరల్ గా నేర్చుకునే డ్రాయింగ్ కి దీనికి సంబంధం లేదు. అంటే డ్రాయింగే, బట్ జనరల్ గా మనం హాబీగా నేర్చుకుంటూ ఉంటాం, లేదా సీరియస్ గా నేర్చుకుంటాం. ఆ డ్రాయింగ్ కి దీనికి సంబంధం లేదు. అంటే కొన్ని ఉంటాయి ఇందులో. సో ఒక స్టిల్ లైఫ్ ఉంటుంది, మెమరీ డ్రాయింగ్ ఉంటుంది, ఇటువంటి అయితే ఉంటాయి. ఇక్కడ ఏం చేశారంటే ఎగ్జామ్ లో ప్రొఫెషనల్ అండ్ కమర్షియల్ మిక్స్ చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ప్రొఫెషనల్ అంటే ఏంటి? మీరు చాలా మంది ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్టిస్టులు బొమ్మలు వేసుకొని. మరి కమర్షియల్ అంటే ఎవరు? సైన్ బోర్డ్ ఆర్టిస్టులని కమర్షియల్ ఆర్టిస్టులు అంటారు. అంటే షాప్ బోర్డ్స్ రాసే వాళ్ళని కమర్షియల్ ఆర్టిస్టులు అంటారు. సో రెండు కలిపి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే టోటల్ గా డ్రాయింగ్ అంటే ఏంటి, పెయింటింగ్ అంటే ఏంటి తెలుస్తుంది అన్నమాట. ఒకప్పుడు డ్రాయింగ్ మాస్టర్లు, టీచర్స్ ఉండేవారు గవర్నమెంట్ స్కూళ్లలో. సో అదే పోస్టులు ఇవి, అదే కోర్స్ ఇది. బట్ పోస్టులు అయితే గవర్నమెంట్ తీయట్లేదు. కానీ మీకు యూజ్ అవుతుందంటే సర్టిఫికేట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి చేసుకోవడంలో తప్పైతే లేదు. సరే, ఇక 8 పేపర్లు అన్నాను కదా. 8 పేపర్లు ఒక్కొక్కటిగా ఏమేమి ఉంటాయి చూద్దాం. ఫస్ట్ పేపర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని అంటారు. ఇది పేపర్ 1. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇక్కడ హైదరాబాద్ అయితే ఉర్దూ కూడా ఇది ఇస్తారు. ఈ పేపర్ని మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే మీకు ఇచ్చిన రేఖాచిత్ర నమూనాను 2 పెద్దదిగా చేసి చిత్రమును చిత్రించము, సమాన మందము గల రేఖలతో పూర్తి చెయ్యము, పరిశుభ్రతకు సరైన నిష్పత్తిలో చిత్రించిన దానికి విలువ ఉంటుంది, జామెట్రికల్ పరికరములు వాడకూడదు, పేపర్ సైజు 1/4 డ్రాయింగ్ షీటు నందు అని ఇస్తారు. ఇలా అంటే ఏంటి? ఇక్కడ డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అంటే, సో మీకు ఎగ్జామ్ లో ఈ పేపర్ లోనే ఒక ప్రింట్ ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఒక చిన్న సైజు ఒక డిజైన్ ఇస్తారు.
ఆ డిజైన్ ఇక్కడ ఏమన్నారు, రెండింతలు పెద్దదిగా చేయమన్నారు. అంటే రెండింతలు అంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటే మనం డబుల్ చేయమని అర్థం. సో దాన్ని డబుల్ చేయాలి. అంటే ఎలా తెలుస్తుంది అంటే, ఈ వీడియో మీరు నా ఛానల్లో ఉంది, ఫస్ట్ పేపర్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి రెండింతలు అంటారు, ఒక్కొక్కసారి దాన్ని 1.5 చేయమంటారు. అంటే రెండింతల కన్నా తక్కువ, ఒకటి కన్నా ఎక్కువ. సో ఇలాగా మీరు ప్రాక్టికల్గా చూడాలంటే నా వీడియోస్లో ఉంది, చూడండి. లోయర్ గ్రేడ్ పేపర్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే ఇతరుల యూట్యూబ్ ఛానల్లో చూసినా కూడా మీకు దొరుకుతున్నాయి. సో అది కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ తెలియాలి అంటే చూడడంలో తప్పలేదు. లేదు కోచింగ్ కావాలంటే నేను కోచింగ్ ఇస్తాను, లోయర్ కానీ హయ్యర్ కానీ. డ్రాయింగ్ ఓన్లీ, ఈ టైలరింగ్ ఎంబ్రాయిడరీ గురించి అయితే నాకు తెలియదు. ఓకే, సో దీన్ని మనం రెండింతలు చేస్తాము. జామెట్రికల్ పరికరాలు వాడకూడదని అంటున్నారు, కానీ వాడుకోవచ్చు. స్కేలు తర్వాత అవన్నీ వాడుకోవచ్చు. ఓల్డ్ సిస్టంలో ఏంటంటే వాడనిచ్చేవాళ్ళు కాదు మేము చేసినప్పుడు. ఇప్పుడు హ్యాపీగా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు హ్యాపీగా తీసుకెళ్లి చేసుకోవచ్చు. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఫస్ట్ పేపర్. ఇక సెకండ్ పేపర్ మోడల్ డ్రాయింగ్ అంటారు. మోడల్ డ్రాయింగ్ అంటే ఇందులో ఏముంటుందంటే, మీ ముందించిన వస్తు సముదాయమును సరియగు నిష్పత్తి ఆకారములతో సరియను వెలుగు నీడలతో నింపాలి, చిత్రించాలి. పెన్సిల్ మాత్రమే వాడాలి. ఇందులో కూడా జామెట్రీ పరికరాలు వాడకూడదన్నారు. పరిశుభ్రతకు మరియు తగిన విధంగా పేపర్కు సరైన నిష్పత్తిలో చిత్రాన్ని చిత్రించాలి. ఇది కూడా 1/4 డ్రాయింగ్ షీట్ నడుపు. అంటే పరిశుభ్రత అని ఎందుకంటున్నారు, నీట్నెస్ కి మార్క్స్ ఎక్కువ వేస్తారు. సో అది చాలా మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లలు ఎరేజ్ చేసినట్టు చేసేసారు, ఉన్న పేపర్ని పాడి చేసేసారు అనుకోండి, ఖరాబ్ చేసేస్తే మార్క్స్ వేయరు. సో ఇక్కడేమి ఇచ్చారు మనకి, మన ముందు కొన్ని వస్తువులు పెడతారు. సో అవి మనకి ఎలా కనిపిస్తున్నాయి అంటే మన కళ్ళతో చూసినప్పుడు, ఎగ్జాంపుల్ క్లాసులో ఒక 20 మంది ఉన్నారనుకోండి, అది సెంటర్లో పెడతారు. సెంటర్లో పెట్టినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది అంటే మనం కూర్చున్న ప్లేస్ను బట్టి దాన్ని అలాగే చూసి చెయ్యాలి. వెలుగు నీడలంటే షేడింగ్, సో షేడింగ్ చేయాలి, దాన్ని బ్లాక్ అండ్ వైట్ లో చూపించాలి. ఇది సెకండ్ పేపర్. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్. సో ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టు, ఎందుకంటే మెమరీతో ఆలోచించి వేయాలి, ఊహించి వేయాలి. సో ఏమిస్తారు, క్రింద ఇవ్వబడిన ఏదైనా 2 సబ్జెక్టులపై ఇచ్చిన డ్రాయింగ్ పేపర్పై పెన్సిల్తో మెమరీ నుండి గీయాలి. సో డ్రాయింగ్ పేపర్కు అనులోహానుపాతంలో ఉండాలి, మరి కాంతి మరియు ఛాయలను చూపాలి. నీట్నెస్ ఇవన్నీ మామూలే. ఓకే, ఇక అంటే ఇక్కడ ఏమంటారంటే మనకి కింద సబ్జెక్ట్ అంటే ఏమి ఇచ్చారంటే, నేను చదివే పేపర్లో ఆవు బొమ్మ, కోడి పెట్ట తన పిల్లలతో, ఏవైనా 2 ప్రయాణ వస్తువులు, గంపలో కూరగాయల సముదాయం అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటి, ఆవు బొమ్మ అంటే ఆవు బొమ్మ, కోడి పెట్ట ఉంటుంది కదా, హెన్ను తన పిల్లలతో ఉంటుంది. ఏవైనా మన జర్నీకి వెళ్ళే వస్తువులు ఉంటాయి కదా, బ్యాగ్, సూట్ కేసు, సంచి, ఇటువంటివి ఉంటాయి కదా అవి. అలాగే గంపలో కూరగాయలు, సో గంపలో కూరగాయలు ఉంటాయి కదా అవి. సో అంటే బాస్కెట్లో కూరగాయలు, వెజిటేబుల్స్. సో ఇది కూడా ఊహించి గీయాలి. ఈ 4 మీరు ఏదైనా కూడా 2 సబ్జెక్టులని చేయాలి. సో 2 సబ్జెక్టులకి 20 మార్క్స్, బాగా చేస్తే ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. సో ఇచ్చిన పేపర్లోనే 2 చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మెమరీ డ్రాయింగ్. చాలా కొంచెం ఆర్ట్ వచ్చిన వాళ్ళు, డ్రాయింగ్ వచ్చిన వాళ్ళు చాలా ఈజీ ఇది. ఓకే, మెమరీ డ్రాయింగ్. ఇక ఫోర్త్ పేపర్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఇచ్చిన లేదా మీ ముందించిన ఒక పుష్పము, 3 ఆకులు గల రెమ్మను, సహజ ప్రకృతిని వెల్లడి చేయ విధానమును, మీకు ఇచ్చిన డ్రాయింగ్ పేపర్ను తగిన విధంగా చిత్రమును గీసి నేచురల్ నీటి రంగులతో వాటర్ కలర్స్ చిత్రమును నింపు. ఓకే, ఇది కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, మనకి ఒక ఫ్లవర్ విత్ లీవ్స్ ఇస్తారు, అంటే ఆకులు పువ్వు కలిపి ఉన్న ఒక కొమ్మ ఇస్తారు. సో ఆ కొమ్మని మన ఎదురుగా పెట్టినప్పుడు దాన్ని ఫ్రెష్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఫ్రెష్గా ఉండకపోవచ్చు, కానీ మీరు ఫ్రెష్గా డ్రాయింగ్ చేయాలి, అదే ఫ్రెష్గా వాటర్ కలర్స్ చేయాలి. అప్పుడే మీకు బాగా వస్తుంది. నేను చెప్పే ఈ పేపర్స్ అన్ని లోయర్వి.
సో నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మీరు. ఒకవేళ కోచింగ్ కావాలంటే నేను ఇస్తాను. ఓకే, సో ఇది 4th పేపర్. ఇక 5th పేపర్ చూద్దాం. 5th పేపర్ వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్. ఇక్కడ ఈ ఎగ్జామ్లో 2 పేపర్లు అయితే కలరింగ్ చేయాలి. వాటర్ కలర్స్ ఆర్ పోస్టర్ కలర్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ముందు చెప్పిన పేపరు అంటే మీకు 4th, 5th 2 పేపర్లు కలరింగ్ ఉంటుంది. ఇందులో ఏముంటే స్టిల్ లైఫ్ పెయింటింగ్ అంటున్నారు. సో ఇదేంటి, మన ఎదురుగా డ్రాయింగ్ బోర్డు ఉంటుంది కదా, డ్రాయింగ్ బోర్డు పైన కొన్ని వస్తువులను పెడతారు. విత్ డ్రాయింగ్ బోర్డు తోటి మనం డ్రాయింగ్ చేసి కలరింగ్ చేయాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక్కొక్కసారి డ్రాయింగ్ బోర్డు అడగరు, ఒక్కొక్కసారి డ్రాయింగ్ బోర్డు అడుగుతారు. కానీ ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇది స్టిల్ లైఫ్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ పెడతారు, అది ఏదైనా పెట్టచ్చు. సో ఇది 5th పేపర్. సో నెక్స్ట్ వచ్చేసి 6th పేపర్ జామెట్రికల్ డ్రాయింగ్. ఇది ఒక్కటి నా ఛానల్ అయితే లేదు, ఎందుకంటే జామెట్రికల్ అనేది డిఫరెంట్ సబ్జెక్టు. ఇది మన మ్యాథమెటిక్స్ లో వస్తుంది కాబట్టి దీన్ని ఒక పేపర్ చెప్పి నేను వేసినా అదే వస్తుందని గ్యారంటీ లేదు. మిగిలిన పేపర్లు అయితే ఒక పేపర్ ప్రాక్టీస్ చేసినా మిగతాది మీకు అర్థమైపోతుంది, కానీ ఇది అలా ఉండదు. సో ఇందులో ఏంటంటే జామెట్రికల్లోని టోటల్గా మీకు ఒక 8 క్వశ్చన్లు అయితే ఇస్తారు. దాంట్లో 5 అయితే చేయాలి. ఇచ్చిన పేపర్లోనే ముందు వెనుక 2 యూజ్ చేసుకోవచ్చు, 2 వైపులా యూజ్ చేసుకోవచ్చు మీరు. సో జామెట్రికల్ అంటే ఐడియా ఉండొచ్చు కదా మీకు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. AB = 5 సెంటీమీటర్ల గల భుజంతో ఒక పంచభుజం నిర్మించమంటారు. అంటే దాన్ని ఎలా చేయాలి అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే ABCD = 6 సెంటీమీటర్ల భుజం గల చతురస్రములో 4 సమాన వృత్తాలు ఒకదాని ఒకటి తాకేటట్టు గీయమంటారు. జామెట్రికల్లో ఇలా ఉంటుంది. ఇది కూడా కొంచెం వచ్చిన వాళ్ళకైతే ఈజీయే, బట్ రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో ఇది జామెట్రికల్ డ్రాయింగ్ 6వ పేపర్. ఇక 7వ పేపర్ చూద్దాం. డెకరేటివ్ లెటరింగ్ అంట. ఇది జనరల్ గా కమర్షియల్ ఆర్టిస్టులు చేసే వర్క్. ఇది అంటే ఆర్టిస్టులు కూడా చేస్తారు. అంటే లెటరింగ్ అనగానే నేను వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే షాప్ బోర్డ్స్ చాలా అందంగా రాస్తారు, సో కొలతలతోటి. సో అందుకని అటువంటిది ఇది. సో ఈ పేపర్లో 7వ పేపర్లో మీకు ఒక సైజ్ ఇస్తారు, బాక్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ 8 సెంటీమీటర్లు ఎత్తు, 26 సెంటీమీటర్లు పొడవు గల సమకోణ చతుర్భుజములు మీకు ఇచ్చిన వాటిలో ఏదైనా ఒక అక్షర లిపిని తగిన కొలతలతో అమర్చి చుట్టూ ఖాళీ స్థలం వదిలేయాలి అంటారు. ఇది అలంకారిక రీతిలో గాని ప్రత్యేక శైలిలో గాని నలుపు లేదా ఒక రంగును ఉపయోగించి మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. అలాగే డ్రాయింగ్ నీట్ గా ఉండాలి. మనకి ఏమి ఇస్తారంటే ఇక్కడ డెకరేషన్, ఇన్విటేషన్, హెడ్ మాస్టర్, ప్రొఫెసర్, ఇవి ఇక్కడ 4 ఇచ్చారు. ఇది పాత పేపర్. ఇప్పుడు లేటెస్ట్ పేపర్లో ఏదైనా ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా కూడా చేయగలదు. ఎగ్జాంపుల్ ఒక్కోసారి ఊరు పేర్లు ఇస్తారు. ఇక్కడ ఊరు పేర్లు అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఇవ్వచ్చు, వరంగల్ ఇవ్వచ్చు, కాకినాడ ఇవ్వచ్చు, అలాగే విజయవాడ ఇవ్వచ్చు. ఇట్లా ఏదో పేర్లు ఇవ్వచ్చు మనకి. అలా ఇచ్చినప్పుడు అవి రాయొచ్చు. ఏది ఇచ్చినా కూడా మనం హ్యాపీగా చేయొచ్చు. ఇది డెకరేషన్ అనేది ఇది కూడా ఈజీయే, కానీ ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి మీరు. ఓకే, ఇది 7వ పేపర్. ఇక 8వ పేపర్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. ప్యాటర్న్ డిజైన్ అంటే ఏంటి, జనరల్గా మనం బ్లాంకెట్స్ కానీ, కర్టెన్స్ కానీ, సారీస్ పళ్ళు కానీ డిజైన్ చేస్తూ ఉంటారు జనరల్గా. సో దాని మీద చేసేది ప్యాటర్న్ డిజైన్ అంటారు. లేదంటే మీరు చూడండి, ఒక పెద్ద హాల్లో సెంట్రల్లో ఒక డిజైన్ వేస్తారు, అది కూడా ప్యాటర్న్ డిజైనే. ఇలా రకరకాలుగా ఉంటాయి, దాన్ని ప్యాటర్న్ డిజైన్ అంటారు. దానికి ఒక సైజ్ అంటూ ఇస్తారు. 12 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు కొలతలు గల డోర్ కర్టెన్ కు సృజనాత్మక డిజైన్ సిద్ధం చేయమండి. ఇక్కడ డోర్ కర్టెన్ అంటారు. ఒక్కోసారి పిల్లో ఇస్తారు, ఒక్కోసారి సారీ పళ్ళు ఇస్తారు. ఇక వాళ్ళ ఇష్టం, దాన్ని బట్టి. ఇప్పుడు డిజైన్ చేయాల్సింది ఏదైనా డిజైనే కదా. ఇప్పుడు డోర్ కర్టెన్ అనగానే మనకు ఒక ఐడియా వస్తుంది, సారీ పళ్ళు అనగానే ఒక ఐడియా వస్తుంది, పిల్లో అనగానే ఒక ఐడియా వస్తుంది. ఇలా మనం బ్లాంకెట్ ఇంకేదైనా ఊహించుకోవచ్చు మనం. సో ఒక సైజ్ అంటూ ఇస్తారు, దాన్ని డిజైన్ చేయాలి. డిజైన్ చేసి ఫ్రీ హ్యాండ్లోనే డిజైన్ చేయాలి. అలాగే మీరు ఫ్లోరల్లో చేయొచ్చు, అంటే మీ ఇష్టం. మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఎగ్జామ్ చాలా ఫ్రీడమ్, బట్ డిజైన్ అనేది చాలా బాగుండాలి. సో డిజైన్ను పెన్సిల్ మాత్రమే పూర్తి చేయాలి.
సో పెన్సిల్ తోనే చేయాలి, దీనికి ఎటువంటి కలర్స్ అయితే అవసరం లేదు. జస్ట్ పెన్సిల్ అవుట్లైన్ షేడింగ్ చేస్తే లైట్ షేడింగ్ చేయండి, కానీ డిజైన్ చూస్తే సేమ్ మనకి ప్రింట్ లా ఉండాలి. సో దీనికి నీట్నెస్ ఇంపార్టెంట్, ఒక సైజ్ ఇస్తారు. సో ఇవి లోయర్ గ్రేడ్ లో 8 పేపర్లు. ఈ 8 పేపర్లో 7 పేపర్ల వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. చూడండి, ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే చాలా మంది లాస్ట్ ఇయర్ సార్ మీ వీడియోస్ లోయర్ చూసే మేము పాస్ అయ్యాం సార్ అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మీరు ఇతర యూట్యూబర్స్ వీడియోస్ కూడా చూడండి, చూస్తే మీకు ఇంకొక ఐడియా వస్తుంది. వాళ్ళు ఎలా చెప్తున్నారు, నేను ఎలా చెప్తున్నాను, ఓకే మనకు యూస్ఫుల్ అవుతుంది. లేదు సార్ ఇవన్నీ వద్దు, ఎవరి చూడము, మాకు కోచింగ్ కావాలంటే మీరు కోచింగ్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. హైదరాబాద్ లోకల్ అయితే మీరు ఆఫ్లైన్ లో రావచ్చు, లేదు హైదరాబాద్ నుండి మీరు ఎక్కడున్నా కూడా ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ లో కూడా కోచింగ్ ఇస్తాను నేను. సో ఇది కోచింగ్ కావాలి అంటే కోచింగ్ వీడియో కూడా ఉంది, అంటే ఫీజ్ స్ట్రక్చర్ ఎంత అనేది కూడా వీడియో ఉంది మీకు, అది కూడా చూడండి. ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని చెప్పలేం కాబట్టి. సో ఇది లోయర్ గ్రేడ్ మీద ఇది నెక్స్ట్ మీకు హయ్యర్ గ్రేడ్ మీద ఎన్ని పేపర్స్ ఉంటాయి, సో దాని డీటెయిల్స్ ఏంటి, అది ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానిలో టఫ్ ఏమిటి, అన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.